వేదికమైన హేమాహేమీలు ఉన్నారు. మరి మొదటి నుంచి చూసుకుంటే అమ్మాయి శ్రావణి లేడీ టైగర్. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేకతని నెలకొల్పుకొని ఎన్నో వీడియోలు చేసి సంచలనంగా మారిన లేడీ టైగర్, లేడీ జర్నలిస్టు శ్రావణి. ఎందుకంటే ఇందాక చెప్పారు, లేడీస్లో జర్నలిజంలో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. రీసెంట్గా నేను చూస్తుంటే ఇద్దరు కనిపించారు. మరి ఎంత దూరమైనా సరే తన ప్రయాణించి మరి ఎన్నో వీడియోలు చేసి సంచలనం సృష్టించి ఎదుగుతూ ఉన్నది శ్రావణి. ఇకపోతే విజయ్ గారు చూస్తాకి సైలెంట్గా ఉన్న, మరి ఆయన ప్రొఫెషన్లో చాలా వైలెంట్ ఆయన. ఎందుకంటే మరి నాకు 1-2 సార్లు మా ఇద్దరికి పరిచయం, కానీ ఆయనలో సబ్జెక్టు డెప్త్ ఐజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానంగానే ఆయన కూడా ఇంప్రెస్డ్. ఇకపోతే మరి గాడ్ ఫాదర్ ఆఫ్ ది జర్నలిజం, మరి గుంటూరుకే తలమానికం, మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మరి జర్నలిజంలో మరి మనం బయటికి వెళ్తుంటే వచ్చి నేను జర్నలిస్టు అని చెప్పుకొని మనం పరిచయం చేసుకోవాలి. కానీ గుంటూరు జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనే నమస్తే కుమార్ రాజా గారు అనేది ఏకైక గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి మా గురువు గారు కుమార్ రాజా గారు. మరి అలాంటి వారి సారథ్యంలో, అంతేకాకుండా మరి సారు ప్రెస్ క్లబ్ చైర్మన్, అంతేకాకుండా సమాచార్ టీవీ CEO, అదే కాకుండా తెనాలి ఎక్స్ప్రెస్కి ఎడిటర్ కమ్ CEO. మరి ఇన్ని, ఎందుకంటే సార్ శైవచాచి మాటల తోట బ్రహ్మాండంగా మాట్లాడగలరు. ఎవరిని ఎంత కోపంగా వచ్చినా వాళ్ళని ఇన్స్పైర్ చేసి తన మాటల మాయాజాలంతో పిల్లిలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టే ఏకైక క్యాలిబర్ ఉన్న వ్యక్తి మా కుమార్ రాజా గారు. ఇకపోతే మరి సార్ శిష్యరికంలో మరి నేను సార్తో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాను. మరి నేను కూడా కొంచెం ఎదుగుతానికి నాకు కావాల్సిన టిప్స్ అన్నీ కూడా మరి సార్ దగ్గర నేర్చుకుంటూ, మరి నేను యాక్చువల్గా నేను ఒక 8 months నుంచి ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఆ జిల్లు ఉంది. నేను 34 సంవత్సరాల సుదీర్ఘ మరి గవర్నమెంట్ సర్వీస్ చేసి, అందులో 19 years ప్రోటోకాల్ చేసి అందరితో పరిచయాలు ఉండటం వల్ల నేను నా యొక్క ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకొచ్చి నేను ఫస్ట్ నెంబర్ 1 ఛానల్కి వచ్చాను. DNA ఛానల్లో జోనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. తర్వాత నెంబర్ 1లో కూడా జోనల్ కోఆర్డినేటర్ ఉన్న తర్వాత మాకు B5 ఛానల్ మరి నన్ను పిలిచి నన్ను గుర్తించి ఫస్ట్ జోనల్ కోఆర్డినేటర్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్గా నాకు నిన్నే నియమించారు. ఇది 1993 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఎవరో పిల్లలు లేదు, ఇలాంటి పెద్దల కన్నా ఉన్న 3-4 యూనియన్లలో సెకండ్ ప్లేస్లో ఉన్న యూనియన్ ఇది. ఫస్ట్ ప్లేస్లో, తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న యూనియన్ ఇది. యూనియన్ వల్ల ప్రతి ఒక్కరికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు 50% ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు, కానీ ఎవరు ప్రయత్నం చేయాలి, అసలు ఎవరు ప్రయత్నం చేయాలా, మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ పెద్దలు కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో మరి శంకర్ గారు వీళ్ళందరూ కలిసి, ధర్మరాజు నాగేశ్వర గారు వీళ్ళందరూ కలిసి, అంటే ఆ టైంలో నేను లేను, వీళ్ళందరూ వెళ్ళి అసలు ఎవరన్నా కానీ ఏ మీడియాలో పనిచేయండి, అతను ప్రింట్ మీడియానో ఎలక్ట్రానిక్ తీసుకొని పక్కన పెడితే జర్నలిస్ట్ పిల్లలకి 50% ఫీజు రింబర్స్మెంట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళేసి
మెమోరాండం ఇచ్చేసి కలెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడారు. ఇండివిజువల్గా పోతే ఇది పనిచేయదు, మీరెవరైనా అంటారు. అది యూనియన్ తరపున పోతే ఇలాంటి పెద్దవాళ్ళు తీసుకుని ఏదైనా సరే 10 రోజులు అవ్వాల్సిన పని 5 రోజుల్లో వారం రోజులు అవ్వాలి. సో యూనియన్కి ఉన్న బలం. సో మీడియాలో కానీ జర్నలిస్టుల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎవరు పోరాటం చేయట్లేదు, ఎవరు మాట్లాడతలేదు. సో జర్నలిస్ట్ అసోసియేషన్ గురించి కానీ మా గురించి కానీ మేము ఎప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాము, మేము ఎంత బలంగా గట్టిగా పనిచేస్తామనేది మీరే చూస్తారు. అలాగే సార్ శివశంకర్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, జర్నలిస్టులకి అక్కడ ఇక్కడ ఉన్నారు కానీ ఎలాంటి ఉండడానికి సౌకర్యం లేదంటున్నారు. సార్ మీకు మాట ఇస్తున్నాము, మనందరం కలిసి జర్నలిస్ట్ జాబ్ తరపున గుంటూరు జిల్లా తరపున కలెక్టర్ గారిని కలిసి మరి పెద్దలను తీసుకొని కలెక్టర్ కలిసి మాకు ఒక స్థలం లేదా ఒక బిల్డింగ్ చూపించమని కోరడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే జరుగుతుంది.